యూత్ డిక్లరేషన్ చెప్పిండ్రు మీరు. యూత్ డిక్లరేషన్ లో నిరుద్యోగులను మోసం చేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? ఇలా నిరుద్యోగులను మోసం చేసిండ్రు. వాళ్ళన కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తా ఉన్నారు మీరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, వీళ్ళని మోసం చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడు అయినాక ఆయనకు ఉద్యోగం వచ్చింది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉండే, ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఆయనకు ఉద్యోగం వచ్చింది. ప్రియాంక గాంధీ ఈడ వాగ్దానం చేసిపోయింది, వాయనాడులో గెలిచి ఎంపీ అయింది, ఆమెకు ఉద్యోగం వచ్చింది. కోదండరామరెడ్డి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాపం మంచోడే ఉండే, ఇలా ఖరాబ్ అయిపోయింది, కోటి రామరెడ్డి అయిపోయింది. ఇలా ఆయనకు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. రియాజ్ కు గ్రంథాలయం చైర్మన్ ఉద్యోగం వచ్చింది. ఆక్నూరు మురళికి విద్యా కమిషన్ చైర్మన్ అయింది. చింతపండు మల్లేశం కూడా ఉద్యోగం వచ్చింది. వీళ్ళంతా ఏడిపోయిన దొంగలు. ఈ ముఠా అంతా ఏడికిపోయింది. నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకొని ఉద్యోగాలు సంపాదించినటువంటి ఈ కాంగ్రెస్ ముఠా సభ్యులంతా కూడా ఇలా వాళ్ళ మీద అరెస్టులు చేస్తుంటే మాట్లాడారు, వాళ్ళపైన దాడులు చేస్తుంటే మాట్లాడు, వాళ్ళపైన అక్రమంగా కేసులు పెడుతుంటే మాట్లాడు, అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీ చార్జీలు చేస్తుంటే కూడా మాట్లాడనటువంటి దగుల్బాజీ దద్దమ్మలు ఇవాళ వీళ్ళందరూ కూడా మౌనంగా పదవులు రాగానే పదవులకు పెదవులు మూసిండ్రు అనేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉండే. ఇవాళ నిజమైంది.